హలో భోజన ప్రియులారా, నా దృష్టిలో ఆదివారం నాడు వండుకునే కోడి కూర ఎంత రుచిగా ఉండాలంటే సోమవారం నుంచి శనివారం వరకు పడ్డ కష్టానికి పోస్ట్ పెయిడ్లా ఉండాలి, వచ్చే వారానికి సరిపడా శక్తినిచ్చే ప్రీపెయిడ్లా ఉండాలి. ఈ చికెన్ కర్రీ కోసం ముందుగా నేను 1/2 kg చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టాను. ఉప్పు నీటిలోనే ఎందుకు నానబెట్టాను అని అంటే బర్డ్ ఫ్లూ లాంటి బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అలాగే ముక్క తొందరగా కుక్ అవుతుంది. అంతేకాకుండా ముక్క ఉడికిన తర్వాత జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఇందుకోసం నేను ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. 6 to 7 గ్రీన్ చిల్లీస్, 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర ఆకులు, చిన్న మెంతి ఆకుల్ని తీసుకున్నాను. మన ప్యాన్ 360 ఛానల్ వల్ల అసలు ఓపెన్ చేయకుండానే అటకెక్కించేసిన సామాన్లన్నీ మోక్షం పొందాయి. అందులో ఒకటే ఈ ప్యాన్ కూడా. ముందుగా 4 పావుల ఆయిల్ని హీట్ చేసుకొని అందులో రాతి పువ్వును వేసుకోండి. ఇది కూరకి మంచి అరోమాటిక్ ఫ్లేవర్ని తీసుకొస్తుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. రాతి పువ్వును వేయడం మాత్రం మర్చిపోకండి. ఇది కూరకి చక్కని రుచిని తీసుకొస్తుంది. దీని తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ 2 చక్కగా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోండి. చక్కగా వేగిన తర్వాత కొత్తిమీర ఆకుల్ని, మెంతి ఆకుల్ని వేసుకోండి. ఇక్కడ మెంతి కూర గురించి ఒక మాట చెప్పాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చిన్న మెంతి ఆకుల్ని తప్పకుండా వేసుకోండి. చికెన్ కర్రీలో అని మాత్రమే కాదు, మీరు ఏ నాన్ వెజ్ రెసిపీ చేసినా కూడా ఈ చిన్న మెంతి ఆకుల్ని వేస్తే కూర రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టిన చికెన్ని వేసి కలుపుకోండి. చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ 15 నిమిషాల టైంలో మధ్య మధ్యలో ఒక 2 సార్లు కలపండి. మినిట్స్ తర్వాత చికెన్లోని నీరంతా ఎగిరిపోయి కూర దగ్గరికి వస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, 1.5 స్పూన్ సాల్ట్ వేసి కలపండి. ఈ చికెన్ని నేను కేవలం రైస్ కోసం మాత్రమే కాకుండా పూరీ కోసం కూడా చేస్తున్నాను కాబట్టి కాస్త వాటర్ యాడ్ చేశాను. ఇక మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, మసాలా పొడిని వేసి కలుపుకోండి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. ఇక ఫైనల్గా కొత్తిమీర ఆకుల్ని చల్లుకొని గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. కమ్మగా జ్యూసీగా టెండర్గా ఉండేటువంటి చికెన్ కర్రీని, ఈ టైప్ చికెన్ కర్రీని ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదండి, బ్యాచిలర్స్ అయినా న్యూ హోమ్ మేకర్స్ అయినా ఎలాంటి హంగామా కంగారు లేకుండా ఈజీగా చేసుకునే సింపుల్ చికెన్ రెసిపీ. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి మీ ప్యాన్ 360 ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీకు ప్రజెంట్ చేసిన ఈ ప్లేట్లో చికెన్ రెసిపీ మాత్రమే కాకుండా పిల్లలకు, అల్సర్ పేషెంట్స్కి కూడా ఈజీ డైజెస్టివ్గా ఉండే బగారా రెసిపీ, రాయలసీమ రాగి సంకటి రెసిపీస్ కూడా ఉన్నాయి. వీటిని మీరు అప్కమింగ్ వీడియోస్లో చూడొచ్చు. అప్పటి వరకు స్టే కనెక్టెడ్ టు ప్యాన్ 360. థ్యాంక్ యూ.